ఈ రోజుల్లో మనం అందరం చూస్తున్నాం సోషల్ మీడియా వల్ల జరిగే అద్భుతాలు. సోషల్ మీడియా వలన సమాజం ఎంత బాగుపడుతుందో మనం చూసాం. అక్కడక్కడ సోషల్ మీడియాని తప్పుడు దారిలో కొందరు వాడొచ్చు. కానీ ప్రయోజనం పొందిన వారే ఎక్కువ మంది. సోషల్ మీడియా వల్ల చాలా మంది టాలెంట్లు బయటపడుతున్నాయి. చాలా మంది పోరాటాలు బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియా వలన ప్రభుత్వాలు సైతం దిగొస్తున్నాయి. అలాంటి సంఘటనే మన ఆంధ్రాలో జరిగింది. అలాంటి సంఘటనతోనే కూటమి ప్రభుత్వం కొన్ని విషయాల్లో దిగొచ్చింది. స్టార్టింగ్ లో మనం చూసాం, ఉద్యోగస్తులు అందరు కలిపి సిపిఎస్ జగన్ రద్దు చేస్తానన్నాడు, చేయలేదని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కూటమి ప్రభుత్వంకు ఓట్లు వేశారు. అదే సిపిఎస్ రద్దు చేయకుండా సిపిఎస్ స్థానంలో జిపిఎస్ ని తీసుకొచ్చారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారో దాన్నే మళ్ళీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్యోగస్తులందరూ ఏకమయ్యారు. సోషల్ మీడియా వేదికగా పోరాటం చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలు పోరాటం చేశారు. హామీ ఏదైతే ఇచ్చారో అదే నెరవేర్చని నేను పోరాటం చేయడంతో దిగొచ్చిన ప్రభుత్వం, దిగొచ్చిన చంద్రబాబు నాయుడు వెంటనే యూటర్న్ తీసుకొని ఈ జీవో ఎవరు రిలీజ్ చేశారో నాకు తెలియదు, దీన్ని వెంటనే సస్పెండ్ చేస్తూ